ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ నెల 8, 9న ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ ను కూడా కలిశారు. ఆ తర్వాత పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రం మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. అలాగే ఈ నెల 8, 9న ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ కూడా కలిశారు. ఈరోజు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులను ఆహ్వానించారు, ప్రధాని కూడా ఆహ్వానించారు. ఇంకా ఈ రోజు షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది సీఎం? ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే పార్లమెంట్ భవనం నుంచి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. వాస్తవానికి ఖర్గే కార్యాలయంలోనే, పార్లమెంట్ లోనే సోనియా గాంధీ కనుక వచ్చినట్లయితే అక్కడే ఆహ్వానించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, అదేవిధంగా ఖర్గే వీరందరితో మాట్లాడుతున్న సందర్భంలో సోనియా గాంధీ తన నివాసానికి వెళ్ళారు. కాబట్టి పార్లమెంటు భవన్ నుంచి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ స్వయంగా ఆహ్వానాన్ని అందజేసేందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ కు అందరూ కూడా రావాలని ఆహ్వానించడం కోసమే రావడం జరిగింది. ఇక్కడికి ఢిల్లీ రావడం జరిగింది. ప్రధానమంత్రి కలిశారు. దాదాపు 15 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చినప్పటికీ కూడా అది అరగంట పాటు కొనసాగింది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లక్ష్యం, ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మీకు సహకరించారు, గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో సహకరించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణకు కూడా మీరు ప్రధానిగా ఉన్నారు కాబట్టి సహకరించాలి అన్న అంశాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ విషయానికి ఖచ్చితంగా రాష్ట్రాలకు కేంద్రం ఖచ్చితంగా సహకారం అందిస్తుంది, తోడ్పాటు